హాయ్ ఫ్రెండ్స్. సో వెల్కమ్ టు కేబీ ఇంగ్లీష్ టెక్. సో ఈరోజు మీరు కొత్తగా ఒక ఒక వేలో ఒక ప్రాసెస్లో సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నారు. సో ఎలాగంటే మనం డైలీ మాట్లాడేటటువంటి ఆ తెలుగు సెంటెన్సెస్ని ఆన్ ది ఫ్లో వాటిని ఏమంటారు, వాటిని ఎలా అనాలి ఇంగ్లీష్లో. సో ఇక్కడ వీటిని డిస్కస్ చేద్దాం ఈరోజు. సో క్లాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అందరు కూడా బాగా వినండి. ఓకే, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయాన్నే లేవగానే ఏమని విష్ చేస్తాం మామూలుగా? సో గుడ్ మార్నింగ్ అంటాం. సో ఇది అందరికీ తెలుసు, గుడ్ మార్నింగ్. సో దీనికి రిప్లై వచ్చి వెరీ గుడ్ మార్నింగ్. ఫైన్. తర్వాత సంథింగ్. సో పిల్లల్ని ఒక వాళ్ళ ఫాదర్ మదర్ పిల్లలతో ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు దాని గురించి ఆ వేలోనే వస్తాం. ఒక సిచ్యువేషన్ తీసుకుంటున్నాం కాబట్టి పేరెంట్స్ మాట్లాడుతున్నారు. సో వెళ్ళి బ్రష్ చేయిపో. సో బ్రష్ యువర్ టీత్. బ్రష్ చేసేసాను అంటే సో ఐ హ్యావ్ బ్రష్డ్ మై టీత్. ఎప్పుడు చేసావు అంటే చూడలేదు. ఓకే, ఎప్పుడు చేసావు, అబద్ధాలు చెప్పవద్దు అంటే ఫైన్. సో వెన్ హ్యావ్ యూ బ్రష్డ్ యువర్ టీత్. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు, వెన్ డిడ్ యూ బ్రష్ యువర్ టీత్ అని చెప్పొచ్చు. సో కంటిన్యూగా ఇంకా ఎప్పుడు చేసే నువ్వు అబద్ధాలు చెప్పొద్దు అంటే డోంట్ లై. ఓకే, ఫైన్. ఆర్ డోంట్ టెల్ లైస్. లేదమ్మా నేను చేశాను అంటే నేను బ్రష్ చేశానమ్మా, నో ఐ హ్యావ్ బ్రష్డ్ మై టీత్. ఓకే, సో హోంవర్క్ చేసేసావా అంటే ఎలాగైతే బ్రష్ చేసావు లాగానే హోంవర్క్ చేసావా అంటే ఫైన్. డిడ్ యూ ఫినిష్ హోంవర్క్ టాస్క్స్ అంటాం. డిడ్ యూ ఫినిష్ హోంవర్క్ అయినా చెప్పొచ్చు. ఓకే, చేశాను అంటే ఎస్ ఐ డిడ్ ఆర్ ఎస్ ఐ రోట్ హోంవర్క్ అయినా చెప్పొచ్చు. ఓకే, ఫైన్. సో ఇంకా పోయి తీసుకురాపో, హోంవర్క్ బుక్స్ తీసుకొని రాపో అని చెప్పాలి. ఏం చెప్తాం మేము? ఫైన్, గో అండ్ బ్రింగ్ యువర్ హోంవర్క్ నోట్బుక్స్. సో అప్పుడు ఏం చెప్తా? ఇప్పుడు రిప్లై ఏముంటుంది? ఫైన్, ఓకే ఐ విల్ బ్రింగ్ వెయిట్ అని అంటాం. ఓకే, ఫైన్. సో అదేవిధంగా ఒక ప్లే గ్రౌండ్కి వెళ్ళారు. ప్లే గ్రౌండ్లో మీరు మ్యాథ్ని చూస్తున్నారు, మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు జనరల్గా కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది? ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుతున్నారు కదా, హౌ ఆర్ యూ అంటాం. మీ ఫ్రెండ్ కొత్తగా కలిసారు అక్కడ. సో ఐ ఆమ్ ఫైన్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ ఆర్ వాట్ అబౌట్ యూ. సో ఇక్కడ కూడా ఐమ్ ఆల్సో ఫైన్. ఫైన్. సో ఎలా ఉన్నావు, ఎలా చేస్తున్నావు అంటే హౌ ఆర్ యూ డూయింగ్. ఓకే, సో ఐఎమ్ డూయింగ్ గుడ్. వాట్ అబౌట్ యూ ఆర్ హౌ అబౌట్ యూ. వాట్ అబౌట్ యూ. ఫైన్. సో ఇప్పుడు అక్కడ చూడు వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. అక్కడ చూడు అంటే లుక్ దేర్. అక్కడ చూడు. లుక్ దేర్. క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. సో అక్కడ హరీష్ అయితే ఒక అబ్బాయి హరీష్ ఉన్నాడా? ఈస్ దేర్ హరీష్? లేదు, నో, ఇంకా రాలేదు. హీ హ్యాస్ నాట్
he has not come yet. He has not come yet. Okay, fine. So అక్కడికి వెళ్ళి కూర్చుందామా? Shall we go there? Or shall we watch that match? ఆ మ్యాచ్ చూద్దామా? ఓకే ఫైన్. ఇది ఒక సజెషన్, ఇది మామూలుగానే సంథింగ్ సజెషన్. సో అప్పుడు అతను ఓకే అనుకుంటే పోదామంటే నో, వద్దు అంటే నో. వి విల్ సిట్ హియర్, వి విల్ సిట్ హియర్. ఎస్ వి విల్, సరే పోదాం. ఓకే ఫైన్. సో అదేవిధంగా మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, సో అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళంగానే సంథింగ్ అక్కడ ఎవరో ఉంటారు కదా, వెయిటర్స్ ఉంటారు. సో వాళ్ళు నవ్వుతారు కాబట్టి మనం కూడా నవ్వాలి కంపల్సరీగా. వాళ్ళు విష్ చేస్తే మనం కూడా విష్ చేయాలి. సో అసలు ఎలా వెళ్ళాలి, లోపలికి ఎలా వెళ్ళాలి? సో చాలామంది లోపలికి వెళ్ళేటప్పుడు భయపడిపోతూ ఉంటారు. సో ఇట్లా సో నర్వస్గా ఉంటారు. సో నర్వస్ అనేది అసలు అది మన ఎక్స్ప్రెషన్ మనం చూపించకూడదు, మనం మర్చిపోవాలి నర్వస్నెస్ని. కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేయాలి. ఎలా ఉండాలి కాన్ఫిడెంట్గా? సో లోపలికి వెళ్ళారు, స్ట్రైట్గా మనం వాళ్ళ కళ్ళలో మనం చూసేస్తే వాళ్ళు తగ్గిపోతారు. సో మనం ఎప్పుడైతే డౌన్ అవుతామో 100% వాళ్ళు మన కళ్ళలో చూడడం మొదలు పెడతారు. సో డెఫినెట్లీ మనం ఏమవుతాం, ఎంబరాసింగ్గా ఫీల్ అవుతాం, ఫీల్ అన్కంఫర్టబుల్. సో కాబట్టి అలా కాకుండా మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, ఎవరితో అయినా కావచ్చు, నౌన్ పర్సన్స్, అన్నోన్ పర్సన్స్, ఎవరైనా కావచ్చు. సో మనం వాళ్ళ కళ్ళలో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎప్పుడైతే కళ్ళలో చూడడం నేర్చుకుంటామో ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఎస్, సో మీరు నవ్వండి. ఎస్, సో మీరు కస్టమర్స్ కాబట్టి డెఫినెట్లీ దే రెస్పెక్ట్ యూ, 100% దే గివ్ రెస్పెక్ట్. సో అప్పుడు మనం కొంచెం డామినేషన్ లాగా మనం ఫీల్, అంటే మనం డామినేట్ చేయము ఇక్కడ. మన లెవెల్ అనేది ఎలా ఉండాలంటే, సో వెరీ కాన్ఫిడెంట్. ఎస్, కొందరు వెళ్ళి ఫోన్లు ఇలా నొక్కుంటూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. ఫైన్. సో ఎస్, సో మామూలుగా వెళ్తున్నారు, ఫోన్ నో నీడ్ కదా, అవసరం లేనప్పుడు ఫోన్ని ఓపెన్ చేయడం అనేది ఏంటంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే ఫైన్. డైరెక్ట్గా వెళ్ళండి, గుడ్ మార్నింగ్, మీరు విష్ చేయండి, నో ప్రాబ్లం. వాళ్ళు విష్ చేయకపోతే మీరే విష్ చేయండి, నో ప్రాబ్లం. యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. వెళ్ళి కూర్చోండి, ఫైన్. వెళ్ళి కూర్చున్నారు, సో పిలవాలి. కొంతమంది ఏ గి అని పిలుస్తూ ఉంటారు. సో షుడ్ నాట్ కాల్ దట్. ఓకే ఫైన్. సో ఇలా ప్రాపర్గా రెస్పెక్ట్ ఎలా పిలవాలి? సో బికాస్ సొసైటీ హ్యాస్ బీన్ చేంజింగ్. ఓకే ఫైన్, ఇట్ హ్యాస్ బీన్ చేంజెడ్ అలాట్. సో ఏమని చెప్పాలి మామూలుగా? ఎస్, హలో వెయిటర్, కుడ్ యూ ప్లీజ్ కమ్. రాగలరా? ఇంగ్లీష్లో మాట్లాడడం ట్రై చేయండి. సో మీ ప్లేస్ మిమ్మల్ని డిసైడ్ చేయకూడదు, మీరు ప్లేస్ని డిసైడ్ చేయాలి. అంటే మీ ప్లేస్ మిమ్మల్ని డిసైడ్ చేయడం అంటే కొందరు అన్ఈజీగా ఫీల్ అవుతుంటారు. ఒక చిన్న షాప్కి వెళ్తే వాళ్ళలాగా మాట్లాడడం మొదలు పెడుతుంది, అంటే మిమ్మల్ని ప్లేస్ డిసైడ్ చేస్తుంది. సో ప్లేస్ మిమ్మల్ని డిసైడ్ చేయకూడదు, మీరు ప్లేస్ని డిసైడ్ చేయాలి. అంటే మీరు వెళ్ళి మీరు కొంచెం కూడా తగ్గకూడదు. సో ఎలాగైతే ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో, చిన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అలాగే ఉండండి. సో నో ప్రాబ్లం, దే విల్ బి వెరీ హ్యాపీ. సో వీ హ్యావ్ టు యాడ్ సమ్ ఫ్లేవర్, ద స్పెషాలిటీ ఆఫ్ అస్. ఓకే ఫైన్. సో వెళ్ళారు, కుడ్ యూ ప్లీజ్ కమ్. వాళ్ళు సార్ హాయ్, టెల్ మీ సార్ అని అంటారు. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ హియర్? సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కెన్ బి అవైలబుల్ హియర్? విల్ బి అవైలబుల్ హియర్. సో చెప్తాడు అతను, ఏం చెప్తాడు అతను? సో హియర్ వీ హ్యావ్ దీస్ థింగ్స్ సార్. ఎస్, దిస్ ఈస్. సో అడగండి ఏది బాగుంటుంది. సో విచ్ వన్ ఈజ్ ద బెస్ట్? సో ఇఫ్ ఐ వర్ యూ, అంటే ఇఫ్ యూ వర్ మీ, నువ్వు నా స్థానంలో ఉంటే, ఇఫ్ యూ వర్ మీ వాట్ వుడ్ యూ ఈట్? అడగండి, నో ప్రాబ్లం, హ్యాపీ చేయండి మనసు, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వర్ మీ వాట్ వుడ్ యూ సజెస్ట్, వాట్ వుడ్ యూ టేక్, వాట్ వుడ్ యూ ఈట్ అని అడగండి. సో డెఫినెట్గా అతను హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ దెమ్. సో హౌ ఇట్ విల్ బీ, సో వాట్ ఈస్ ద కాస్ట్, how many pieces will you provide? Okay fine. And what about the taste? Okay, so what are the varieties you are going to provide? Okay, mine is just like this. Okay fine. So after that, so give one particular clarity to him. Yes, how many? I want, నాకు 2 బిర్యానీలు కావాలి. I want 2 బిర్యానీస్. సింగిలా, మీడియమా, ఫుల్లా? అడిగిన స్పెసిఫై చేయండి. I want 2 సింగిల్ బిర్యానీస్. Okay fine. I want 2 మీడియమ్స్, or I want 1 ఫుల్ బిర్యానీ. ఓకే ఫైన్. ఎస్, సో అడిగారు ఫుల్ బిర్యానీలో ఏముంటాయి, ఎలా ఉంటుంది? ఎస్, సో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ సంథింగ్ అబౌట్ ఫుల్ బిర్యానీ. సో వాట్ ఈస్ దిస్ ప్యాకేజ్? సో విల్ టెల్ us. సో విల్ బ్రింగ్ ఇట్ ఇన్ ఏ బిగ్ ప్లేట్ అండ్ ఇట్ విల్ బి సఫిషియంట్ ఫర్ 2 or 3 persons who can eat. So we are going to provide
some 4 to 5 pieces of chicken or mutton. Fine. So it will be a good suggestion for a family. So if you are more than a 3 person, so you can, if you want to share it, so you can eat this full biryani. So it can be eaten by some 3 or 4 person. So I'll suggest a full biryani. As you are 3 person, so please order this one. If you take a single biryani, so it will be more cost and it will be more expensive. If you take a full biryani, so if it is a single biryani, so it will be like some 700 rupees. So 7 3s are 2000 above. But if you take this a full biryani, so you'll get it for some 1500 or 1400. So you can eat it. So you can share your money also. So ఈ విధంగా మీరు కాన్వర్జేషన్ స్టార్ట్ చేయవచ్చు. సో ఆఫ్టర్ దట్ మీకు ఏం కావాలన్నా కూడా మీరు అడగవచ్చు. సో ఏదైనా కూడా కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్, ఓకే, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ ఏ థమ్స్ అప్, ఫైన్. సో బ్రింగ్ మీ ఏ chilled bottle. So you can ask so many things here, okay, fine. So ఇంకా yes, so బయటకు వస్తున్నారు. సో ఫర్ బిల్, could you please come, could you please bring bill receipt. So you can ask him, yes, so he'll bring it and go through it once, then discuss. Then so మీ ఫ్రెండ్ అడుగుతున్నారు, సో నువ్వు కడతావని, will you pay or can I pay it? So no, I'll pay it. It's just like that. So you can okay, fine. Yes. So try to speak. If you start to try to speak in English, definitely it will be very helpful to you. Okay, fine. So ఇంకా బిర్యానీ ఎలా ఉందని అడిగారు, మీ ఫ్రెండ్ని అడిగారు. సో హౌ ఈస్ ద బిర్యానీ? బాగుంది. సో ఇట్స్ వెరీ నైస్. బాగలేదు. ఓకే, ఫైన్. సో ఇట్ ఈస్ నాట్ డెలిషియస్ ఫుడ్. ఇట్ ఈస్ నాట్ డెలిషియస్ అంటే చాలా రుచికరంగా ఉంది. ఫైన్. సో ఆ విధంగా అయిపోయింది. ఎస్. సో ఇదొక కాంటెక్స్ట్. సో ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఎక్కడున్నావు, వేర్ ఆర్ యు మా, అమ్మ వేర్ ఆర్ యు. సో దానికి రిప్లై ఏముంటుంది? సో ఐ ఆమ్ ఇన్ ద కిచెన్, సో ఐ ఆమ్ ఇన్ ద బెడ్రూమ్, ఐ ఆమ్ ఇన్ ద హాల్. ఫైన్. సో వాట్ యూ వాంట్, ఏం కావాలి నీకు? ఫైన్. అమ్మ ఐ వాంట్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ వాటర్, ఐ మీన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో అడగొచ్చు, నో ప్రాబ్లం. సో ఓకే, మమ్మీ వచ్చి ఓకే అంటే ఎస్ ఐ విల్ గివ్ యూ, ఆర్ ఎల్స్ నో ఐ ఆమ్ వెరీ బిజీ, గో అండ్ టేక్ ప్లీజ్ అని చెప్పి మా మదర్ కూడా చెప్పొచ్చు. సో ఇద్దరు పొలైట్గా మాట్లాడడం మొదలు పెడితే సో ఆ పర్టికులర్ ప్లేస్కి వాల్యూ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఫైన్. సో వీ హ్యావ్ టు డిసైడ్ ద సిచ్యువేషన్, వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్లేస్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ యాక్చువల్లీ. ఓకే, ద ప్లేస్ we should not let a place to decide us. We should always decide the place. Okay, fine. సో ఇంకా నా మొబైల్ ఎక్కడ ఉంది, వేర్ ఈజ్ మై మొబైల్, నాన్న ఎక్కడికి వెళ్ళాడు. సో వేర్ హ్యాస్ ఫాదర్ గన్ ఆర్ వేర్ డిడ్ ఫాదర్ గో, నాన్న ఎక్కడికి వెళ్ళాడు. సో ఎప్పుడు వస్తారు, వెన్ విల్ హీ కమ్. సో హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్. ఓకే, వేర్ ఇస్ ద ఫాదర్, హీ వెంట్ అవుట్ సైడ్. వెన్ విల్ హీ కమ్, ఎప్పుడు వస్తాడు, హీ విల్ కమ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెషన్ ఆర్ ఇన్ ద ఈవినింగ్. Okay, or he will come tomorrow. Fine. Where is some Geeta sister? Where is Geeta? Fine. She went to school. Okay, fine. Yes. So ఆమె ఎలా చదువుతుంది? Okay, fine. Yes sir. How is she doing? How is she studying? How does she study? ఇలా అడగచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫైన్. అమ్మ నేను హైదరాబాద్కి వెళ్తాను, నేను హైదరాబాద్కి వెళ్ళాలనుకుంటున్నాను. అమ్మ ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. ఎందుకు? వై డూ వాంట్ టు గో టు హైదరాబాద్. సో అడగవచ్చు. అప్పుడు మీరు చెప్పొచ్చు. సో యాజ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్, ఐ వుడ్ లైక్ టు టేక్ ఏ జాబ్. I would like to look for a job. Okay, so it will be very helpful to me. Fine. So here sitting, so after completion, so many my friends, most of my friends, they are doing jobs. I also want to do a job. So could you please talk to father once. మదర్కి హైదరాబాద్ పంపడం ఇష్టం లేదు. నో మై డియర్ సన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు సెండ్ యూ టు హైదరాబాద్. నో నీడ్. సో యూ కెన్ ప్రిపేర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో ఇక్కడే ఉండి ప్రిపేర్ అవ్వండి. సో పంపిస్తాను అంటే ఫైన్, ఐ విల్ సెండ్ యూ, ఐ విల్ టాక్ టు యువర్ ఫాదర్ వన్స్, ఐ విల్ కన్ఫర్మ్ ఇట్. ఓకే, ఫైన్. నీ నాట్ టు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇన్ దిస్ వే యూ కెన్ నరేట్ ఎ నెంబర్ ఆఫ్ కాన్వర్సేషన్స్. సో విధంగా క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, ఓకే, స్విచ్ ఆన్ ద టీవీ, స్విచ్ ఆఫ్ ద ఫోన్. ఓకే, ఫైన్. సో గో దేర్, కమ్ హియర్, ఓకే, సిట్ దేర్, సెట్ రైట్, ఓకే, సెట్ రైట్ ఎవ్రీథింగ్. ఓకే, fine. So I'm going to Nellore, I'm coming from Nellore. Okay, fine. Where are you? I'm in Nellore. When will you come? ఎప్పుడు వస్తావు? So I'll come tomorrow.
I'm on the way. Okay, so I have reached some some small place. Okay, I have reached Jonawala. Okay, just now, just like that. So if you start speaking like this, definitely you can become a fluent speaker. So here you have to understand the things in a proper way, so that definitely you can speak. First of all, you have to understand the things. So first of all, you have to give that confidence to yourself that I wanted to speak in English. Okay, so I should not let myself to speak in English, to speak in Telugu. So this particular idea, so we'll give some quotes just like that. So when you are talking, so whoever talks before you, in front of you, just translate them into English, so that it will be very helpful to you. You can speak in English. Okay, fine. So వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సో వాళ్ళు తిట్టుకుంటున్నారు, దే ఆర్ స్కోల్డింగ్, దే ఆర్ ఫైటింగ్. వాడు అంటున్నాడు, నువ్వు ఎందుకంటావు, నువ్వు ఎందుకంటావు, నువ్వు ఎందుకు అంటున్నావు అలాగా అని వాడు ఒకడు అంటున్నాడు. సో దాన్ని ఏమంటాం, వై ఆర్ యూ సెయింగ్ లైక్ దట్. సో మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకోవాలి. నువ్వు అన్నావు ఫస్ట్, సో యూ సెట్ ఫస్ట్. లేదు నేను అనలేదు, నో ఐ డింట్ సే, యూ సెట్ ఫస్ట్. సో ఎందుకు తిడుతున్నావు నువ్వు, వై ఆర్ స్కోల్డింగ్. ఓకే, ఫైన్. సో ఈ విధంగా ఎవరైనా పక్కన మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరో మనం ఖాళీగా కూర్చో ఉన్నాం, సో ఆ కాన్వర్జేషన్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా సూపర్గా డెవలప్ అవుతుంది ఇంగ్లీష్ నాలెడ్జ్. సో జీరో టు హీరో అవ్వాలంటే ఇదే పర్టికులర్ బేస్. సో నేను కూడా ఇలాగే నేర్చుకున్నాను. సో నేను ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు, సో ఐ స్టార్టెడ్ ట్రాన్స్లేటింగ్ ఆల్ తెలుగు ఇంటూ ఇంగ్లీష్ బికాజ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎట్ తెలుగు. సో దట్ I just change. Usually I used to change them into English sentences so that it becomes very easy. Okay, so and I can speak no problem. Yes. So in this way, if you try, definitely you'll become a fluent speaker. Okay, thank you so much, friends. So ఇంకా కొన్ని టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. యువర్స్ కేబీ ఇంగ్లీష్ టెక్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.